మంచుకొండల్లో కొలువై ఉన్న ఆ మహాశివుడి దర్శనం కోసం 1000 కళ్లతో భక్తజనం పరితపిస్తూ ఉంటారు. ఏటా 2 నెలలు మాత్రమే మంచు రూపంలో సహజ లింగాకారంలో దర్శనమిచ్చే ఆ పరమశివుణ్ణి కళ్ళారా దర్శించుకోవాలనుకుంటారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ అడుగులో అడుగు వేస్తూ కదులుతూ ఉంటారు. ప్రకృతి పెట్టే పరీక్షలను తట్టుకుంటారు. కొండలు, లోయలు, సెలయేళ్లు దాటుతారు. ఇదంతా అమర్నాథ్ యాత్ర స్పెషల్. ఇప్పుడు ఆ పరమశివుడి దర్శనం కోసం యాత్ర ప్రారంభమైంది. అయితే ఈసారి యాత్ర భద్రతా దళాలకు పెను సవాల్గా మారింది. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత పరిస్థితులు మారిపోయాయి. పాకిస్తాన్ ఉగ్రవాదులు హిందువులే లక్ష్యంగా దాడులు చేసే అవకాశం ఉండడంతో ఈసారి భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఇంతకీ భారత ప్రభుత్వం ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంది? భక్తులు అక్కడికి వెళ్లేందుకు ఎలాంటి రూల్స్ పాటించాలి? భారీ భద్రత నడుమ అమర్నాథ్ యాత్ర. పహల్గాం, బల్తాల్ 2 రూట్స్లోనూ టైట్ సెక్యూరిటీ. ఉగ్రవాదులను గుర్తుపట్టేలా ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్. హిందువులు చేసే పవిత్రమైన తీర్థయాత్రల్లో అమర్నాథ్ యాత్ర ఒకటి. జీవితంలో ఒకసారైనా మంచుకొండలో కొలువైన శివయ్యను దర్శించుకోవాలని ప్రతి హిందువు కోరుకుంటాడు. కష్టతరమైన సరే అమర్నాథ్ యాత్రకు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఈ అమర్నాథ్ గుహ జమ్మూ కశ్మీర్లో సుమారు 38,888 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రతి సంవత్సరం శివభక్తులు ఈ యాత్ర కోసం ఆసక్తిగా ఎదురుచూస్తారు. ఈ గుహలో సహజంగా మంచు శివలింగంగా ఏర్పడుతుంది. దీనిని హిందూ మతంలో శివుడి చిహ్నంగా భావిస్తారు. శివలింగాన్ని పోలి ఉండే ఈ ఆకారం 15 రోజుల పాటు ప్రతిరోజు కొద్దిగా పెరుగుతూనే ఉంటుంది. అంటే 15 రోజుల్లో ఈ మంచు శివలింగం ఎత్తు 2 గజాల కంటే ఎక్కువ అవుతుంది. ఆ తర్వాత 16వ రోజు నుంచి శివలింగం పరిమాణం తగ్గుతూ వస్తుంది. అంటే చంద్రుడు క్షీణిస్తున్న కొద్దీ శివలింగ పరిమాణం కూడా తగ్గడం ప్రారంభమవుతుంది. చంద్రుడు అదృశ్యమయ్యే కొద్దీ శివలింగం కూడా అదృశ్యమవుతుంది. ఈ గుహను 15వ శతాబ్దంలో ఒక ముస్లిం గొర్రెల కాపరి కనుగొన్నాడట. అమర్నాథుడి దర్శనం అంత ఈజీ అయితే కాదు. కొండలు, గుట్టలు, సెలయేళ్లు దాటాలి. ప్రకృతి పెట్టే పరీక్షల్ని తట్టుకోవాలి. విపరీతమైన చలి, మంచు తుపాన్లను దాటాలి. సముద్ర మట్టానికంటే 3880 మీటర్ల ఎత్తుకు ఎక్కాలి. ఇంత సాహసం చేస్తే గానీ మంచు రూపంలో కొలువై ఉన్న శివలింగాన్ని దర్శనం చేసుకోలేం. వీటికి తోడు ఇప్పుడు మరో సవాల్ కూడా దాటాలి. అదే ఉగ్రవాదుల ముప్పు. మొన్నటికి మొన్న పహల్గాంలో మారణహోమం సృష్టించారు. హిందువులనే టార్గెట్ చేసి ప్రాణం తీశారు. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వెళ్లే వారంతా హిందువులే కావడంతో వారిపై ఉగ్రదాడి చేసే అవకాశం ఉండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది కేంద్రం. నిజానికి అమర్నాథ్ యాత్రను విజయవంతం చేయడం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు భద్రతా దళాలకు పెద్ద సవాలుగా మారింది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో పీఓకేలో ఉగ్ర స్థావరాల్ని మన మిసైల్స్ తో ధ్వంసం చేసింది. అయితే మళ్లీ టెర్రర్ క్యాంపులు రెడీ అయిపోతున్నాయి. దీంతో ఈ ఉగ్రముక్కలతో అమర్నాథ్ యాత్రికులకు ముప్పు పొంచి ఉండడంతో బలగాలు పూర్తి స్థాయిలో అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. అటు ఎయిర్ ఫోర్స్, ఇటు గ్రౌండ్ ఫోర్స్ అంతా రెడీ అయ్యారు. యాత్రికుల రూట్లలో ఒక్క పక్షి కూడా ఎగరడానికి వీల్లేకుండా చేసేశారు. చెప్పాలంటే ఈసారి అమర్నాథ్ యాత్రలో ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది. యాత్రికుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు భద్రతా దళాలు ఆపరేషన్ శివను ప్రారంభించాయి. పహల్గాం, బల్తాల్ మార్గాల్లో యాత్రికులకు రక్షణ కల్పించడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా సుమారు 50,000 మంది పారామిలిటరీ సిబ్బంది జమ్మూ కశ్మీర్ పోలీసులతో కలిసి యాత్రా మార్గాల్లో ప్రతిరోజు రోడ్డు ఓపెనింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తారు. మార్గమధ్యంలో పేలుడు పదార్థాలు, ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజులు ఏవైనా ఉంటే గుర్తించి నిర్వీర్యం చేసేస్తారు. ఇప్పటికే అమర్నాథ్కు వెళ్లే మొదటి బ్యాచ్ యాత్ర ప్రారంభమైంది. భగవతీ నగర్లోని యాత్రి నివాస్ బేస్ క్యాంపు నుంచి జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా జెండా ఊపి యాత్రను ప్రారంభించారు. ఈ ఏడాది తొలిసారిగా యాత్రికుల కాన్వాయ్ కదలికల సమయంలో రక్షణగా జామర్లను కూడా మోహరించారు. ఇప్పటికే భద్రతా దళాలు నిర్దేశిత యాత్రా మార్గాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం అంతటా అదనపు బలగాలను కూడా మోహరించారు. బహుళ అంచెల భద్రతా వ్యూహం, జామర్లు, మానవరహిత విమాన వాహనాలపై ఆంక్షలు వంటి సాంకేతిక చర్యలతో ప్రతి సంవత్సరం హిమాలయ పుణ్యక్షేత్రానికి తరలివచ్చే వేలాది మంది యాత్రికుల భద్రత మరింత పటిష్టమవుతుందని అధికారులు విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమర్నాథ్ యాత్రను దృష్టిలో పెట్టుకుని యాత్రికుల భద్రత కోసం కనీవిని ఎరుగని రీతిలో భద్రతా ఏర్పాట్లు చేశారు. యాత్రా మార్గాలు, బేస్ క్యాంపులు, సున్నిత ప్రదేశాల్లో పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. బాడీ స్కానర్లు, సీసీటీవీ కెమెరాలు, 24/7 నిఘాతో కూడిన 3 అంచెల భద్రతా వ్యవస్థను
అమలు చేశారు. నిఘా నీడ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అటు గ్రౌండ్ ఇటు గగనతలం అంతా శత్రు దుర్భేద్యంగా మారింది. దాల్ సరస్సులో నీటి లోపల కూడా నిఘా పెంచేశారు. ఉగ్రవాదుల ఆటలు సాగకుండా పకడ్బందీ ప్రణాళికైతే రెడీ అయింది. అమర్నాథ్ యాత్రలో పురుషులు, మహిళలు, సాధువులతో సహా వేలాది మంది భక్తులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. యాత్ర సురక్షితంగా కొనసాగడానికి అవసరమైన అన్ని చర్యలను జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం పూర్తి చేసింది. 38 రోజుల పాటు జరిగే అమర్నాథ్ యాత్రలో భక్తులు పవిత్ర గుహ వద్ద శివలింగాన్ని దర్శించుకుంటారు. ఈ యాత్ర అధికారికంగా జూలై 3న ప్రారంభమై 2025 ఆగస్టు 9వ తేదీన ముగియనుంది. అమర్నాథ్ యాత్రలో మొదటి బ్యాచ్ పెహల్గాం, బాల్తాల్ 2 ప్రాంతాల నుంచి సాగుతుంది. ఈ ఏడాది సుమారు 5 లక్షలకు పైగా యాత్రికులు పాల్గొంటారని అధికారులు భావిస్తున్నారు. కాబట్టి అధికారులు యాత్రికుల సౌకర్యార్థం వారు వెళ్లే మార్గాల్లో వైద్య సౌకర్యాలు, ఆహారం, వసతితో పాటు వారి భద్రత దృష్ట్యా సీసీటీవీ, డ్రోన్ నిఘాతో పాటు హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో స్థానిక బలగాలతో పాటు కేంద్ర మిలిటరీ దళాల్ని మోహరించారు. పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాద దాడి తర్వాత భద్రతా కారణాల దృష్ట్యా పహల్గాంతో పాటు బల్తాల్ మార్గాలను నో ఫ్లై జోన్ గా ప్రకటించారు. జమ్మూ నుంచి బల్తాల్, పహల్గాంలోని బేస్ క్యాంపులకు యాత్రికుల కోసం ప్రభుత్వం ఉచిత బస్ సర్వీస్తో పాటు ఇతర లాజిస్టికల్ ఏర్పాట్లు చేశారు. అమర్నాథ్ యాత్రకు వెళ్లాలంటే 2 ప్రధాన మార్గాలు ఉన్నాయి. ఒకటి బల్తాల్ రూట్, మరొకటి పహల్గాం మార్గం. ఈ 2 రూట్లకు బేస్ క్యాంపులు జమ్మూ కశ్మీర్లో ఉంటాయి. యాత్రికులు సాధారణంగా జమ్మూ నుంచి బయలుదేరి ఈ బేస్ క్యాంపులకు చేరుకుంటారు. అసలు సవాలు ఏంటంటే మొన్నటికి మొన్న పహల్గాం బైస్రన్ గ్రౌండ్ లో టెర్రర్ అటాక్ జరిగింది. ఇప్పుడు వేలాది మంది భక్తులు ఈ పహల్గాం బేస్ క్యాంపును దాటుకుని వెళ్లారు. ఉగ్రముఖలు ఎక్కడ పొంచి ఉంటాయో తెలియదు. పైగా పీఓకేలో కొత్త టెర్రర్ క్యాంపులు పుట్టుకొస్తున్నట్టు రిపోర్టులు బయటకు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో యాత్రికులకు సెక్యూరిటీ కల్పించడం భద్రతా దళాలకు పెను సవాలుగా మారింది. అయితే ఈసారి అమర్నాథ్ యాత్ర చుట్టూ పెద్ద చర్చ నడుస్తోంది. పహల్గాం బేస్ క్యాంపుకు యాత్రికులు వచ్చాక అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు 36 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఈ మార్గం ఎక్కువ దూరం ఉంటుంది, అయితే ఈజీగా వెళ్లొచ్చు. ఈ రూట్లో యాత్రికులు చందన్వారి నుంచి శేష్నాగ్, పంచతరణి వంటి స్టాపుల మీదుగా గుహకు చేరుకుంటారు. ఈ ట్రెక్ సాధారణంగా 2 నుంచి 3 రోజులు పడుతుంది. అదే బాల్టాల్ బేస్ క్యాంప్ సోన్ మార్గ్ సమీపంలో ఉంటుంది. అక్కడి నుంచి అమర్నాథ్ గుహకు 14 కిలోమీటర్లే ఉంటుంది. అయితే ఈ రూట్ కొంచెం కష్టమైంది. కొండ ఎక్కడం టఫ్ గా ఉంటుంది. ట్రెక్కింగ్ కు 1 రోజు టైం పడుతుంది. సో యాత్రికులు ఈ 2 బేస్ క్యాంపుల్లో ఏదో ఒక క్యాంపు నుంచి వెళుతూ ఉంటారు. మరోవైపు పహల్గాంలో టెర్రర్ అటాక్ తర్వాత కశ్మీర్ అంటేనే టూరిస్టులు భయపడుతున్నారు. ఎందుకొచ్చిన రిస్క్ అనుకుంటున్నారు. భద్రత పెంచాక చూద్దాంలే అని టూర్లు వాయిదాలు వేసుకున్నారు. సమ్మర్ టూరిజం చాలా వరకు లాస్ అయింది జమ్మూ కశ్మీర్లో. అటు చూస్తే పెహల్గాం అటాక్ పాల్పడిన 3 ఉగ్రవాదులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వీరెక్కడున్నారో ఎవరికీ తెలియదు. అండర్ గ్రౌండ్ లో ఉన్న వీరు అమర్నాథ్ యాత్రను టార్గెట్ చేసుకుంటారా అన్న అనుమానాలు ఉన్నాయి. అందుకే భద్రతా దళాలు పూర్తిగా అలర్ట్ అయ్యాయి. యాత్రికులు వేసే ప్రతి అడుగు నిఘా నీడలోనే ఉండబోతోంది. అయితే పహల్గాం దాడికి ముందు అమర్నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకున్న వారి సంఖ్య 2,35,000. ఏప్రిల్ 22న ఎప్పుడైతే దాడి జరిగిందో ఆ తర్వాత కేవలం 85,000 మంది మాత్రమే యాత్రకు వస్తున్నామని కన్ఫర్మ్ చేసుకున్నారు. ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా సంఖ్య తగ్గిపోయింది. రిస్క్ ఎందుకని చాలా మంది ముందుకు రాలేకపోయారు. ఈసారి అమర్నాథ్ యాత్ర టైం కూడా తగ్గించారు. గత ఏడాది వరకు ఈ యాత్ర 2 నెలలు సాగేది, కానీ ఈసారి 38 రోజులకు కుదించారు. పెహల్గాం అటాక్ ఎఫెక్ట్ మెయిన్ రీజన్. సో నష్టం జరిగింది. అదే సమయంలో అమర్నాథ్ యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కనీవిని ఊహించని విధంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే మాక్ డ్రిల్స్ కంప్లీట్ చేసే భద్రతా దళాలు జమ్మూ శ్రీనగర్ నేషనల్ హైవేపై సమరోలి, టోల్డీ నల్లా వద్ద సైన్యం, సిఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు, జేకేఎస్డీఆర్ఎఫ్ కలిసి కొండ చర్యలు విరిగిపడే సందర్భాల్లో ఏం చేయాలో అలర్ట్ గా ఉండేలా మాక్ డ్రిల్స్ నిర్వహించాయి. ఈ డ్రిల్స్ లో గాయపడిన వారిని రక్షించడం, వైద్య సహాయం అందించడం, హాస్పిటల్కు తరలించడం వంటివి ప్రాక్టీస్ చేశారు. ఇక సెక్యూరిటీ విషయంలో డ్రోన్లు, హైటెక్ సర్వేలెన్స్ ఉండబోతోంది. యాత్ర రూట్లలో డ్రోన్లు, హెచ్డీ సీసీ కెమెరాలు,
ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్స్, జీపీఎస్ ట్రాకింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడుతున్నారు. ఉదంపూర్ వంటి సెన్సిటివ్ ఏరియాలో K9 డాగ్ స్క్వాడ్లతో పెట్రోలింగ్ పెంచారు. యాత్రికుల భద్రత కోసం ఈఐడీలు ప్రవేశపెట్టారు. RFID ట్యాగులతో ఉంటాయి, అంటే చిన్న చిప్పులతో కూడిన రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ ట్యాగ్స్ ఇస్తారన్నమాట. దీంతో వ్యక్తి ఎక్కడున్నాడో ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. యాత్రికుల ట్రాకింగ్ ను క్షణక్షణం అబ్జర్వ్ చేస్తారన్నమాట. వీటికి తోడు ఆర్మీ, సిఆర్పీఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, ఐటీబీపీ, బీఎస్ఎఫ్, ఎస్ఎస్బీ వంటి కేంద్ర సాయుధ బలగాలతో పాటు 581 కంపెనీలు భద్రత కోసం మోహరిస్తున్నారు. జమ్మూ పఠాన్కోట్ హైవేపై బీఎస్ఎఫ్ గస్తీని పెంచింది. అటు జమ్మూలో పలు చెక్పోస్టులను ఏర్పాటు చేసి రోజు తనిఖీలు చేస్తున్నారు. యాత్రికులను కాన్వాయ్లలో సేఫ్గా వెళ్లాలంటున్నారు. వాతావరణం బాగలేకపోతే యాత్రికుల కోసం వాటర్ ప్రూఫ్ వెయిటింగ్ రూములు ఏర్పాటు చేశారు. 13 ఏళ్లలోపు పిల్లలు, 70 ఏళ్లు పైబడిన వృద్ధుల్ని అనుమతించడం లేదు. మరోవైపు శ్రీనగర్లో చాలా ఫేమస్ టూరిస్ట్ స్పాట్ దాల్ లేక్. ఇక్కడ టూరిస్టులు చాలా మంది వస్తూ ఉంటారు. ఇక్కడ కూడా సెక్యూరిటీ టైట్ చేశారు. సిఆర్పీఎఫ్ ఆధ్వర్యంలో స్పెషల్గా ఆపరేషన్ దాల్ను ప్రారంభించారు. ఇందులో సిఆర్పీఎఫ్ స్పెషల్ వాటర్ వింగ్ పర్యాటకుల సేఫ్టీని పర్యవేక్షిస్తుంది. నీటి అడుగును కూడా స్కానింగ్ చేయడం, చుట్టూ సెక్యూరిటీ పెంచడం ఈ ఆపరేషన్లో భాగం. వీరికి తోడు క్విక్ యాక్షన్ టీం కమాండోల్ని రంగంలోకి దింపుతున్నారు. ఈ క్వాడ్ టీంలో సిఆర్పీఎఫ్ కి చెందిన ప్రత్యేక బృందం. ఈ కమాండోలు ఉగ్రవాద దాడులు, హైరిస్క్ ఆపరేషన్లు, అత్యవసర పరిస్థితుల్ని ఫేస్ చేయడానికి ఏర్పాటైంది. ఈ QAT టీమ్స్ జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో గెరిల్లా ఆపరేషన్లను ఎదుర్కోవడానికి స్పెషల్గా ట్రైనప్ అయ్యారు. సో అమర్నాథ్ యాత్రికుల భద్రతను కేంద్రం ఎంత ప్రయారిటీగా తీసుకుందో ఈ చర్యలు చూస్తే అర్థమైపోతుంది. ఇంకోవైపు POKలు, ఉగ్రవాద శిబిరాలు మళ్లీ పుట్టుకొస్తున్నట్టు రిపోర్ట్లొస్తున్నాయి. మే 7న భారత ఆర్మీ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ అలాగే POKలోని 9 టెర్రర్ క్యాంపుల్ని ధ్వంసం చేశారు. ఈ దాడులు ఏప్రిల్ 22 పహల్గామ్ అటాక్కు ప్రతీకారంగా జరిగాయి. జైషే మహమ్మద్, లష్కర్-ఇ-తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ సంస్థలకు చెందిన శిబిరాలను టార్గెట్ చేశారు. ఆ టెర్రర్ క్యాంప్స్ ధ్వంసమైనప్పటికీ పాకిస్తాన్ ఇప్పుడు కొత్త ఉగ్రవాద శిబిరాలను, లాంచ్ ప్యాడ్లను POKలు యాక్టివేట్ చేసినట్లు గుర్తించారు. మళ్లీ అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు మొదలైనట్లు అనుమానిస్తున్నారు. అక్కడ IED తయారు చేయడం, ఆయుధాల శిక్షణ లాంటివి నేర్పుతున్నారు. పాకిస్తాన్ సైన్యం, ISI ఈ టెర్రర్ క్యాంప్స్ను రీబిల్డ్ చేయడంలో కీలకంగా ఉన్నాయని రిపోర్ట్లు చెబుతున్నాయి. పాకిస్తాన్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ ఉగ్రవాదులకు ట్రైనింగ్ ఇస్తోందని, ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడేందుకు లాంచ్ ప్యాడ్లను రెడీ చేస్తున్నట్టుగా నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ క్యాంపులు LOC సమీపంలో ఉన్నాయి. రాజౌరి, పూంచ్, సాంబా, కతువా సెక్టార్లలో ఉగ్రవాదుల చొరబాటుకు ఛాన్స్ ఉందంటున్నాయి. అయితే చొరబాట్లను ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. జమ్మూ నుంచి అమర్నాథ్కు బయలుదేరే యాత్రికులు ఒంటరిగా వెళ్లకుండా భద్రతా కాన్వాయ్ల సపోర్టుతో మాత్రమే వెళ్లాలని సూచిస్తున్నారు. అలాగే ఎప్పటికప్పుడు భద్రతా దళాలు జారీ చేసే సూచనలు పాటించాలని కోరుతున్నారు. అసలు విషయం ఏంటంటే, పహల్గామ్లో అటాక్కు పాల్పడిన 3 పాకిస్తానీ ఉగ్రవాదులు ఇంకా పరారీలోనే ఉన్నారు. వారి జాడ దొరకలేదు. వారు ఎక్కడ నక్కి ఉన్నారో తెలియడం లేదు. అలాగే అమర్నాథ్ యాత్రపై దాడి చేసే బాధ్యతను రఫీక్ నాయక్, మహమ్మద్ అమీన్ భట్ అలియాస్ అబూ ఖుబైబ్లకు అప్పగించబడినట్టు తెలుస్తోంది. వీరు స్థానికులు కావడంతో వీరికి చొరబాటు మార్గాలన్నీ తెలుసు. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. రాజౌరి, పూంచ్, పీర్ పంజాల్, చినాబ్ వ్యాలీ తదితర ప్రాంతాల్లో ఉగ్రదాడికి అవకాశముందని అనుమానిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. దాడులకు పాల్పడతారని భావిస్తున్న 2 యువకుల గురించి గాలిస్తున్నారు. వారి ఇళ్లు, కుటుంబ సభ్యులపై నిఘా పెట్టారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రతా దళాలైతే కూంబింగ్ పెంచాయి. మరోవైపు ఎలాంటి ముప్పైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అంటున్నారు.